స్టూడెంట్స్ నమస్తే అందరికీ. సో ఆర్కే జ్యుడిషియల్ అకాడమీ 31st రోజున మార్నింగ్ 9 AM నుంచి మీకు ఆఫ్టర్నూన్ వరకు మేము ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చేశాము. సో దీంట్లో మన అకాడమీలో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే కోచింగ్ తీసుకుని వాళ్ళు కూడా దీంట్లో అవైల్ చేయొచ్చు అన్నట్టు. దీంట్లో యాజ్ ఆఫ్ నౌ దీంట్లో ప్యానల్లో వచ్చేసి 3 ఉంటారు, 2 రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు, నేను నేమ్ చెప్పాను. ప్లస్ దాంతో పాటు వాళ్ళిద్దరితో పాటు ఇంకొక సీనియర్ డిజగ్నేటెడ్ హైకోర్టు అడ్వకేట్ ఉంటారు అన్నట్టు. సో మేము ఈ ఇంటర్వ్యూ అనేది 9 AM నుంచి ఆఫ్టర్నూన్ వరకు షెడ్యూల్ చేశాము. సో దీంట్లో ఈ ఫెసిలిటీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. సో దీంట్లో మీరు ఈ ఫైనల్ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకుంటే మీ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ లీగల్ నాలెడ్జ్ కావచ్చు, దాని తర్వాత మీ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి మీద మీకు వర్క్ చేసి మీకు డీటెయిల్ రిపోర్ట్ అయితే మేము ఇస్తాము ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. సో ఎవరైతే ఇంటర్వ్యూ లేట్గా ఉందో, లైక్ ఎవరికైతే 3rd కానీ 4th కానీ 5th కానీ 6th కానీ ఇస్తున్నారో వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు కొంచెం టైం ఉంది మీ స్కిల్స్ మీద, లేకపోతే ఏవైతే మీకు సెట్ బ్యాక్స్ కావచ్చు, డ్రాబ్యాక్స్ కావచ్చు అవి చెప్పిన తర్వాత వర్క్ చేసుకొని కొంచెం టైం ఉంటుంది. బట్ ఎవరైతే ఈ ఫెసిలిటీస్ కనుక యూటిలైజ్ చేసుకుంటారో మీరైతే ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు, బెటర్ దెన్ ది వర్డ్. ఎవరైతే మీరు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకంటే బాగా పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ ఫెసిలిటీస్ని అయితే మీరైతే అవైల్ చేసుకోండి, ప్రాపర్గా యూజ్ చేసుకోండి. రైట్, చలో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆన్ 31st March. ఆ రోజు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సింగిల్ రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఈ ఫెసిలిటీని మాత్రం యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆ రోజు కనుక మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి రావాలనుకుంటున్నారో కొంచెం ఎర్లీగా రండి. మీకు ఇంటర్వ్యూ 9 కంటే ప్రియర్గా వస్తే మీకు ఒక బయోడేటా ఫామ్ ఇస్తాము. దాంట్లో మీ డీటెయిల్స్ కనుక మాకు ఫిల్ చేస్తే వాటి మీదనే మీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అన్నట్టు. రైట్, సో ఇదొక్క హెల్ప్ చేయండి అండ్ మీరు కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను.